కొప్పర్తి కథావాహిని శ్రోతలకు స్వాగతం. కథావాహినికి నమస్కారం. ఈ వారం మనం వినబోయే కథ వడగళ్ళు. రచయిత శ్రీ అడవి బాపిరాజు. వడగళ్ళు కథ. వడగళ్ళ వాన కురిసి పంటంతా పాడైంది. అంతటితో పతంజలి కృంగిపోయాడు. ముదుసలి తల్లి, పెళ్ళిడికి వచ్చిన చెల్లెలు, చదువుకుంటున్న తమ్ముడు, 5 ఎకరాల మీద సొంత వ్యవసాయం చేసుకుంటున్న కుటుంబాన్ని పోషించాలనుకున్నాడు. ఈ ఏడు నూతి కింద 1 ఎకరం వరి ఉడ్పించాడు. తక్కిన 4 ఎకరాలు జొన్న వేసినాడు. ఏమవుతుంది? ఆ నూతి దగ్గరే ఒక చిన్న పంపులో పాదులు చేసి తోటకూర, పాలకూర మొదలైన ఆకుకూరలు, ఒక సన్నజాజి పందిరి పెంచుతున్నాడు. ఏడాది జైలుకి వెళ్ళొచ్చినవాడు. జైల్లో ఉన్నప్పుడే గ్రామస్తులు కొందరు సహాయం చేసి వ్యవసాయం సాగించారు. అతడు 1948వ సంవత్సరం సెప్టెంబర్లో విడుదలైన దగ్గర నుంచి గ్రామస్తుల సహాయానికి కృతజ్ఞత చూపిస్తూ వారిని రక్షించమని భగవంతుణ్ణి ప్రార్థించుకున్నాడు. పంట కోసి బంగారం వంటి పంటకాలం ముందర మిత్తిలా ఈ వడగళ్ళ వాన చక్కా వచ్చింది. పతంజలి శాస్త్రి జీవితం మూలమంతా కదిలిపోయింది. జీవితంలో ఎలాంటి కష్టాలనైనా చిరునవ్వుతో ఎదుర్కొనే స్వభావం గల శాస్త్రికి ప్రపంచంలో విరోధులనేవాళ్లు ఎవరూ లేరు. అతన్ని హింసించిన రజాకార్లకి అతని యందు కోపం లేకపోయింది. వరంగల్ కాలేజీలో చదువుకున్నాడు. ఇంతలో తండ్రి పోవడం వల్ల జన్మభూమి అయిన జనగామ వచ్చి చేరుకున్నాడు. పతంజలి శాస్త్రికి ఆంధ్రభూమి అన్నా, ఆంధ్రత్వం అన్నా ఆకాశమంటే అభిమానం. చదువుకున్న నాళ్ళు ఆంధ్రదేశం మీద పాటలు రాస్తూ తెలంగాణ, రాయలసీమ, కోస్తా జిల్లాలు, సిరివంచ, చాందా, బస్తరు అన్నీ కలిసి అఖండ ఆంధ్ర మహారాష్ట్రం స్థాపితమై ఆ రాష్ట్రానికి ముఖ్యపట్నం హైదరాబాద్ కావాలని అతని కోరిక. పతంజలి శాస్త్రి అఖండాంధ్ర స్వప్నము అతడు చదువు మానగానే ఒక మహాకెరటము, చిన్న నావను తీసుకువెళ్ళినట్లు అతన్ని తీసుకువెళ్ళి ఆంధ్ర మహాసభలో సభ్యుని చేసింది. ఇంతట్లో ఆంధ్ర మహాసభలోనే చీలికలు వచ్చాయి. అఖిలాంధ్ర మహాసభ కమ్యూనిస్టుల పాలైంది. ప్రతాపరెడ్డి, బూర్గుల రామకృష్ణారావు, ముందుమల నరసింగరావు, జమలాపురం కేశవరావు, మాటపాటి హనుమంతరావు, మందుమల రామచంద్రరావు మొదలైన నాయకులు కోటి ఆంధ్ర మహాసభ పెట్టి విజయవంతంగా కొనసాగిస్తున్నారు. పతంజలి గాంధీ పూజా నేర్తుడు కాబట్టి కోటి ఆంధ్ర మహాసభలో చేరినారు. సకల భారతావనికి 1947 ఆగస్టు శుభముహూర్తమునందు పవిత్ర స్వాతంత్రం ఉదయించింది. కానీ హైదరాబాదుకు మాత్రం నిజమైన స్వాతంత్రం లేకపోయింది. పతంజలి హృదయం తల్లడిల్లిపోయింది. భారతమాత గర్భంలో హైదరాబాద్ స్వాతంత్రం ఒక వ్రణం అనుకున్నాడు ఆ యువకుడు. తన బాగు తనకు తెలియదు నైజాం ప్రభువుకి. ప్రపంచంలో ప్రభువులు దూదిపింజలై ప్రజాభిషేక ప్రభంజనంలో దిశాంతాలకు కొట్టుకుని పోతూ ఉంటే ఇత్తెహాద్ ముసల్మీన్కి ఇంత మూర్ఖత ఏమిటి అనుకున్నాడు పతంజలి. రాష్ట్ర కాంగ్రెస్ సత్యాగ్రహం ప్రారంభమైంది. తన కుటుంబపు దైన్యస్థితి, తన నిస్సహాయత ఆలోచించకుండా ఆ శాంత రణంలోకి వీరుడై ముందుకు ఉరికాడు. మరుసటి క్షణంలో పోలీసుల లాఠీ ప్రయోగానికి గురై గుల్బర్గా జైలులో ప్రవాసి అయిపోయినాడు. వడగళ్ళవాన పెనుభూతంలా వచ్చిపడింది. వడగళ్లకు దయాంతఃకరణలు లేవు. దేశంలో ఆహార పదార్థాలు తక్కువగా ఉన్నాయని ఆ వడగళ్ళవాన ఆలోచించదు. అసలే హిమగర్భమూర్తి వడగళ్ళవాన, కర్కశ రూపి. అశనిపాతం ఒక చిన్న ప్రదేశం మాత్రమే నాశనం చేస్తుంది. వడగళ్లపాతం పంటలకు కోటి అశనిపాతాలు. పతంజలి ఏడుపు రంగరించి నవ్వుకున్నాడు. దేశానికి భారతీయ సైన్యాలు విముక్తి సముపార్జించి స్వేచ్ఛను నెలకొల్పినా, రజాకార్ల దురంతాలు అణిగిపోయినా కాంగ్రెస్లోనే వడగళ్ళవాన కురిసింది. 2 కాంగ్రెస్ పక్షాలయ్యాయి. ఒకదానికి రామానంద తీర్థ అధ్యక్షుడు, రెండవ దానికి దేశాయి గారు అధ్యక్షుడు. దేశాయి గారి వెనకాల పెట్టని కోటలాగా రామకృష్ణారావు, నెహ్రూ గారు వచ్చి వెళ్ళినా 2 పార్టీలతో రాజీ కుదరలేదు. పతంజలి రామకృష్ణారావు గారిని కాకతీయ కటక సన్నాహ తెలంగాణ దక్షిణ భుజదండ అని పొగడుకున్నాడు. అతడు రామకృష్ణారావు గారి పక్షం తరఫున వేలకు వేలు కాంగ్రెస్ సభ్యుల్ని చేర్పించాడు. ఇంతట్లో పటేల్ గారి రాక మంత్రప్రయోగమై 2 పార్టీలు కలుసుకున్నారు. అదివరకే వడగళ్ళవాన కురవడము, పంటలు పాడవడము అయిపోయింది. తన ఇంట్లో జొన్నకూడే. తెలంగాణ తెల్లజొన్నలు పిండి విసురుకుని రొట్టె కాల్చుకుని తింటారు. వడగళ్ళు రాల్చగా మిగిలిన కొద్ది పంట ఈనాటికి అయిపోయింది. ఎలాగో హైదరాబాద్ స్కూల్ ఫైనల్ పరీక్ష 2వ తరగతిలో కృతార్థుడయ్యాడు. వరంగల్లో ఇంటర్ చదువుతూ ఉండగా తండ్రి పోవడం,
స్వగ్రామమైన జనగామ చేరుకోవడం తటస్థించింది. తన చెల్లి, తల్లి, తమ్ముళ్ల దుఃఖాలను ఉపశమింపచేస్తూ తాను తన విషాదాన్ని శివునిలేగా దాచుకుంటూ గరళకంఠుడయ్యాడు. తమ్ముడు, నువ్వు చదువు మనకు 23 దాటిన నా బోటి అన్న ఉండి నీకు చదువు మనిపించమా అన్నాడు. తల్లి, నాయనా, ఈ సంసారం ఎలా ఈదను? ఈ దినంతో ఇంట్లో జొన్నలు, జొన్నపిండి కూడా అయిపోయాయి అన్నది. చెల్లెలు మహాలక్ష్మి, అన్నయ్య, నేను చదువు మానేస్తాను. నన్ను బట్టి కూడా ఇంకా మనకు కొంత ఖర్చు మనం భరించగలమా అన్నది. తమ్ముడు లక్ష్మీనరసింహశాస్త్రి, అన్నా, నేను చదువు మానేస్తాను. డాక్టర్ గారి దగ్గర కాంపౌండర్గా ఉంటే 10 రూపాయలు ఇస్తామంటున్నారు అన్నాడు. పతంజలి, తమ్ముడు, చెల్లి, మీరిద్దరూ చదువు మానకండి. నారు పోసిన భగవంతుడు నీరు పోయాక మానడు. మన ఊళ్ళో పెద్దరెడ్డి 1 ఎకరం మెరక పొలం పుచ్చుకుంటానన్నాడు. అది నూతి కింద పల్లపు పొలానికి దగ్గరగా ఉండడం చేత మన పొలం కూడా పల్లం చేసుకుని అది కూడా నూతి కింద వ్యవసాయానికి తీసుకొస్తాట. తక్కిన 4 ఎకరాలు అతనికే కౌలుకిస్తున్నాను. పొలం ఖరీదుకిచ్చే 300, కౌలు కోసం ముందర ఇచ్చే 100 రూపాయలు పట్టుకుని అందరం హైదరాబాద్ పోదాం. సుల్తాన్ బజార్లో ఒక కాంగ్రెస్ వాది తన కొట్లో ఒక చిన్న భాగం వీధరుగు మీద 6 నెలల పాటు అద్దె లేకుండా ఇస్తానన్నాడు. తమలపాకులు, బీడాలు, సిగరెట్లు, బీడీలు ఇలాంటి వస్తువులు ఏవో పెట్టి వర్తకం సాగిస్తాను. మన భుక్తి, చదువులు అవిచ్ఛిన్నంగా సాగిపోతాయని ఆశిస్తాను అన్నాడు. సుల్తాన్ బజార్లో పతంజలి శాస్త్రి పాన్ బీడా షాపు పెట్టినాడు. కాంగ్రెస్ వాడవడం, ఉత్తముడు, చాలా కష్టపడినవాడు అని పేరు ఉండటం వల్ల అనేక మంది అతని దుకాణంలోని తమ పాన్ బీడాలు, సిగరెట్లు, బీడీలు, చుట్టలు మొదలైనవి కొనసాగించారు. తమ్మునికి, చెల్లెలకి పాఠశాలలో ప్రవేశం దొరికింది. తమ్ముణ్ణి ఆంధ్ర స్కూల్లోనూ, చెల్లిని ఆంధ్రబాలిక పాఠశాలలోనూ చేర్చుకున్నారు. ప్రతివాని జీవితంలోనూ ఎన్ని వడగలవాన్లు వస్తాయో అని పతంజలి నిట్టూర్పు విడిచినాడు. ఇది కర్తవ్యతా ముహూర్తం లేకుండా ఏ తక్కువ కార్యమైతేనేమి గౌరవప్రదంగా జీవించడం ముఖ్యం కదా. శక్తి లేని వానికి ఉదరపోషణ నిమిత్తం ఉద్యోగాపేక్ష. రాష్ట్ర పరిపాలన కాంగ్రెస్ వారి చేతికొస్తే తానేమైనా మంత్రిత్వం చేస్తాడా? దేశపాలన ఎవరు ధర్మంగా నడిపిస్తారో వారు రాజకీయ నావుకి చుక్కాని పట్టు అర్హులవుతారు. కానీ కాంగ్రెస్ వారిలో వారికి పోటీలు పడి అనేక ముఠాలు సిద్ధమై కాంగ్రెస్ ఆశయాలు మూలపడి కాంగ్రెస్ సంస్థ బలం నానాటికి విచ్ఛిన్నం అయిపోతున్నది. మద్రాసు మొదలైన అన్ని రాష్ట్రాల్లోనూ ఇలా కాంగ్రెస్ బలం అడుగంటిపోతున్నది. ఎన్ని చీలికలు, ఎన్ని కక్షలు! దేశమంతా గాంధీజీ బోధ మరచిపోయిందా? పూర్ణపురుషుడు, అవతారమూర్తి, అనాసక్తి యోగరూపుడు మహాత్ముడు ప్రజల హృదయాల్లో నుండి మాయమయ్యాడా? ఏ మహాకాంతి నీవుగా మూర్తివించిందో, ఏ దివ్యశక్తి నీవుగా రూపం దాల్చినదో, ఏ పవిత్రత కూడుకొని నీవు అవతరించావో, ఓ సత్యపురుష, అవ్యయ రూపాత్మ! సర్వవేదమంత్రాలు నీ స్వరంలో నినదించినవి. ఉపనిషత్ స్వరాలే నీ బోధనలో ప్రకాశించినవి. పార్థసారథి గీతా దివ్యోపదేశామృతం ఝురులుగా నీ వాక్యాలు ప్రవహించినవి. మహాత్మా, ఏకైక అవతార మా తండ్రి, జాతిపిత, మా జీవితం అంతా నీవు ప్రసరించి ఉండలేవా? ప్రళయాగ్ని మధ్య నీవు హిమాచల శిఖర శీతలత్వానివి. భయంకర జుంఝామారుతం మధ్య నీవు సునిశ్చల శాంతివి. నాశనం మధ్య సృష్టివి. అసత్తు మధ్య సత్యానివి. ఘోర తమస్సులు మాయం చేసే పరమ పవిత్ర కాంతివి. మహాత్మా, మా బాపు, జాతిపిత, లోకగురువు. ఇలా అతని ఆలోచనలు సుళ్ళు చుట్టుకుపోతున్నాయి. హైదరాబాద్పై రాజకీయ వడగళ్లవాన కురవని పూర్వమే పంజాబ్లో, సింధులో నాశన దేవత భీభత్సతాండవం సలిపినది. నేడు హైదరాబాద్కి శాంతి రాగానే పంజాబ్ నుంచి, సింధు నుంచి కాందీసుకులై వచ్చిన వారు కొంతమంది హైదరాబాద్లో నివసించడానికి భారతీయ ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. సింధు నుంచి వచ్చిన వారు కోటీశ్వరులవడం చేత వారు పెద్ద పెద్ద మేడలు కొనుక్కొని పెద్ద పెద్ద వర్తకాలు ప్రారంభించారు. కానీ పంజాబ్ నుంచి వచ్చిన కాందిశీకులు పతంజలి శాస్త్రి స్థితిలోనే ఉన్నారు. పతంజలి శాస్త్రి అడిగిమెట్టుకి దిగువ బొగ్గులకుంటలో చిన్న పట్టకుటీలను నిర్మించుకొని కాపురం సాగించినాడు. బొగ్గులకుంటకు పక్కనే మిలిటరీ ప్రభుత్వం ఒక చిన్న శిబిరం ఏర్పాటు చేసి పంజాబ్ కాందిశీకులు నివసించడానికి ఏర్పాటు చేసింది. వారందరికీ భారత ప్రభుత్వమే అనేక రకాలుగా సహాయం చేస్తున్నది. అలా వచ్చిన పంజాబీ కుటుంబాలలో ఒక బ్రాహ్మణ కుటుంబం ఉన్నది. పండిట్ కృష్ణకుమార గాయత్రి అసలు అయోధ్య బ్రాహ్మణ వంశంవాడు. అతని పూర్వులు ఎప్పుడో అయోధ్య రాజవంశాల వారు. పంజాబ్ వీరోద్యోగాలకు పోయినప్పుడు వారు తమకు పురోహితులుగా గాయత్రి వంశం వారిని తీసుకుని పోయినారు. ఆ వంశం వారు రాను రాను అనేక కుటుంబాలుగా వృద్ధి పొందినారు. ఆ చుట్టుపక్కల హిందూ రాజకుటుంబాలకు, హిందూ వర్తక కుటుంబాలకు వీరు పురోహితులయ్యారు. భారతదేశానికి 1947 ఆగస్టులో సంపూర్ణ స్వరాజ్యం రాగానే జరిగిన పంజాబ్ హత్యల్లో పండిట్ కృష్ణకుమార గాయత్రి
తన ఆస్తిపాస్తులన్నీ నాశనం అయిపోయినప్పుడు, తన వారిలో చాలామంది హతమైనప్పుడు ఎలా పారిపోయి వచ్చాడు. కూతురితోనూ చిన్న కుర్రవాడితోనూ భార్య దుర్మరణం పాలైంది. ఆ ఇద్దరే తనకు ఏడుగడ. తన సర్వస్వం అనుకుని గాయత్రీ పండితుడు ప్రవాహంగా వరదలు కట్టే కంటినీరు ఆపుకుని ప్రభుత్వం వారికి ఇద్దరు బిడ్డలతోనూ అప్పగించుకున్నాడు. చాలా కాలం ఆ ఇద్దరితో ప్రభుత్వం ఏర్పరిచిన కాందిశీక శిబిరాలలో ఉన్నాడు. ఆ మహాప్రళయం వెనుక గాయత్రీ పండితుని పౌరోహిత్యం ఎవరికి కావాలి? ఒక భయంకర బృంద దుఃఖం కాందిశీక శిబిరాలన్నీ మహాసముద్రమై ఉన్నది. ఆ ప్రదేశాలు చూడలేక, తోటివారి దుఃఖం భరించలేక గాయత్రీ శాస్త్రి దక్షిణంలో ఏడుగడ ఏదైనా దొరకదా అని హైదరాబాద్ వచ్చాడు. హైదరాబాద్లో ఎక్కడ చూసినా కాందిశీకులే. ఒక ప్రక్క భారత ప్రభుత్వం వారు తెచ్చి ఉంచిన పంజాబ్ కాందిశీకులు, వేరొక పక్క హైదరాబాద్ లాయకాళీ ప్రభుత్వం తెచ్చిపెట్టిన ముస్లిం కాందిశీకులు. ఆ సమయంలోనే గాయత్రీ శాస్త్రికి 1948 నవంబర్ నెలలో పతంజలి శాస్త్రి స్నేహం లభ్యమైంది. ఆ శిబిరం కడ చక్కని పటకుటీలను నిర్మించుకుని బొగ్గలకుట్టలో కాపురం చేస్తున్నాడు. సైకిల్ మీద బజారుకి పోయి తన తమలపాకు, బీడా, సిగరెట్టు, బీడీ దుకాణానికి వెడుతూ ఉంటాడు. తమ్ముడిని ఎక్కించుకుని వచ్చి ఆంధ్ర పాఠశాలలో వదులుతాడు. చెల్లెలు బొగ్గులకుంట నుంచి అన్నగారితో రోడ్డు వరకు నడిచి వచ్చి అక్కడే కాపురం చేస్తున్న బోయి నాగన్ని రిక్షా సిద్ధంగా ఉంటే అది ఎక్కి నారాయణగూడలో ఆంధ్ర బాలికా పాఠశాలకి పోతుంది. పతంజలి శాస్త్రికి ధర్మశాస్త్రాలు కానీ, చివరకు విఘ్నేశ్వర పూజ అయినా చేయించడం కానీ ఏమీ రాదు. వచ్చిందేదో ఆ కాస్త ఉర్దూ భూయిష్టమైన చదువు. ఉర్దూలో మాత్రం ఆరితేరిన పండితుడు. తెలుగు అంతంత మాత్రం. హైదరాబాద్ వచ్చిన దగ్గర నుండి పట్టుదలతో తెలుగు నేర్చుకుంటున్నాడు. అందుకు అతనికి దోహదము, ఉత్సాహము ఇచ్చింది పక్కనే ఇల్లు కట్టుకుని కాపురం చేస్తున్న వెంకటాచారి. వెంకటాచారి రసజ్ఞుడు. ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నాడు. భారతీయ సంస్కృతి, ముఖ్యంగా ఆంధ్ర సంస్కృతి అంటే ప్రాణం అర్పిస్తాడు. కళలంటే ఆత్మే అర్పిస్తాడు. ఒక్కొక్క శిల్పము, చిత్రలేఖనము చూచి ఆనందంతో మైమరిచిపోతూ ఉంటాడు. అతనికి ప్రాచీన నాణేలు సమకూర్చడం, వాటిని గురించి పూర్తిగా పరిశోధించి తెలుసుకోవడం జీవితానంద కర్మ. పాత బజార్లు, జమారాత్ బజారు వ్రతంలా అంటుకుని ఉంటాడు. ఒక్కొక్క ప్రాచీన నాణ్యం దొరికిందంటే ఇక ఆ రోజు నుండి నెలల తరబడి అతనికి పండగే. ఆ నాణ్యం స్నేహితులకు చూపిస్తూ వెర్రి ఆనందంలో మునిగిపోతూ ఉంటాడు. ఆ వెంకటాచార్యులతో పరిచయం ప్రథమంలోనే సంభవించింది పతంజలి శాస్త్రికి. అసలు అతని బొగ్గులకుంట కాపురానికి కారకుడు వెంకటాచార్యులు. హైదరాబాద్ కాపురానికి రావడానికి ముందు పతంజలి శాస్త్రి మంచి చెడ్డ చూసుకోవడానికి ఆ నగరం వచ్చినప్పుడు అనుకోకుండా ఒక కాఫీ హోటల్లో పతంజలి శాస్త్రి, వెంకటాచారి కలుసుకున్నారు. ఎందుకు వారిద్దరికీ మాటలు కలిసినవో మరి 10 నిమిషాల్లో స్నేహితులయ్యారు. అరగంటలో ప్రాణమిత్రులయ్యారు. బొగ్గులకుంటలో గజం 3 రూపాయల చొప్పున స్థలాలు ఉన్నాయని 200 గజాలు పుచ్చుకుని వెంటనే ఒక పాక నిర్మించుకుని అందులో ప్రవేశించమని వెంకటాచార్యులు సలహా ఇచ్చాడు. వెంకటాచార్యులు తన దొడ్లో రకరకాల మొక్కలు వేసుకుంటాడు. వేసవి, శీతాకాలంలో తానే నీళ్లు తోడుకుని మొక్కలకు పోసుకుంటాడు. భూమి బలము మంచిదవడం వల్ల మొక్కలు ఏపుగా వచ్చి అన్ని కూరలు పుష్కలంగా కాస్తాయి. అతడి కూరల వ్యవసాయం ప్రారంభించిన కడ నుండి బజార్ నుండి ఒక్క కూర కానీ, ఒక్క పచ్చిమిరపకాయ కానీ కొనలేదు. పతంజలి శాస్త్రి ఈ నూతన మిత్రుని సూచనని వెంటనే అమల్లో పెట్టినాడు. 200 గజాల స్థలం కొని పాక నిర్మించుకున్నాడు. ఆ పక్క ఒక దొడ్డి కౌలుకు పుచ్చుకొని కూరలు వేయడం సాగించాడు. అతని దుకాణం కూడా వృద్ధి అవుతున్నది. కూరల పంట కూడా వృద్ధి అయినది. కాలి, క్యాబేజీ పువ్వులు, వంకాయలు, బీర, పొట్లకాయలు, టొమాటాలు, పాలకూర మొదలైన కూరలు, పచ్చిమిర్చి అన్నీ తన కొట్లో ఒక పక్కగా పెట్టి వాటి అమ్మకం కూడా సాగించాడు. 1948 నవంబర్ నెలలో గాయత్రి పండితుడు బజారుకు వచ్చి పతంజలి శాస్త్రి కొట్లో ఒక బీడీ కట్ట కొనుక్కుంటూ, మీరు మా శిబిరం పక్కనే కాపురం చేస్తున్నారు కదా అని ప్రశ్నించాడు. అవును, మిమ్మల్ని చూస్తున్నాను. మీరు ఏదైనా పని చూసుకున్నారా? పతంజలి ఉర్దూలో పండితుడు. అతని భాష వింటూ గాయత్రి పండితుడు ఆశ్చర్యం పొంది, మీరు ఉత్తరాదివారా అని ప్రశ్నించాడు. కాదండి, మేము అచ్చమైన ఆంధ్రులం. అయినా ఈ సంస్థానం తురక సంస్థానం అవడం వల్ల రాజభాష ఉర్దూ అయింది. మీకు అంగరీజు వలే. కాబట్టి అన్ని భాషలు మేము నేర్చుకోవాలే. ఆంధ్ర భాష మాత్రం మాకు దూరం. మేము ఉర్దూ పత్రికలు చదువుతాం. నలుగురు కలుసుకుంటే తెలుగులో మాట్లాడుకోం. ఉర్దూ మాకు ఉగ్గుపాలతో వస్తుంది. మాట్లాడే తెలుగులోనూ 35 మాటలు ఉర్దూ మాటలే. చాలా చిత్రమే. నాకేమీ పని దొరకలేదు బాబూజీ. ఎంతకాలం ఇలా ప్రభుత్వ సహాయం పొందుతూ ఉంటాను. పంజాబ్లో రాజ్యం ఏలాను. ఈరోజు ఇక్కడ బానిస బ్రతుకు కన్నా అధ్వానంగా ఉన్నది. పతంజలి శాస్త్రి పండిట్జీ విషాదముఖం చూసినాడు. అతని హృదయం ద్రవించిపోయింది. కొంచెం గొంతుకు సవరించుకొని,
అతడు గాయత్రి పండితుడిని చూచి, పండిట్జీ, మీరు నాతో భాగస్వాములు కండి. ఈ కొట్టు నేను ఒక్కడిని చూసుకోలేకుండా ఉన్నాను అని గాఢ కంఠంతో ప్రార్థనగా అడిగినాడు. మీ తమ్ముడు ఒక అబ్బాయి ఉన్నట్టున్నాడు? ఉన్నాడు. వాడికి చదువు బాగా వస్తోంది. వాడికి ఎంత చదువైనా చెప్పించదలుచుకున్నాను. మా అమ్మాయి లాహోర్లో బాలికా పాఠశాలలో 5వ ఫారం చదువుతూ ఉండేది. మీకు సంతానం ఎందరు? గాయత్రి పండిట్జీ కంట నీరు తిరిగింది. తల వంచుకున్నాడు. మా అమ్మాయి 5 ఏళ్ల చిన్న కుర్రవాడునండి. మా పెద్దబ్బాయిని మీ ఏడువాణ్ణి మా కళ్ళెదిటే పొడిచేశారు. వాడు బ్రతికే ఉన్నాడో ప్రాణమో వదిలాడో. మేము ప్రాణాలకు వాణ్ణి అలా వదిలి పారిపోయాం. ఆ దృశ్యం చూసి గుండె ఆగి నా భార్య గతించింది. నా తమ్ముడి కుటుంబం సగం నాశనమైంది. తక్కిన వాళ్ళందరూ ఢిల్లీ పక్క శిబిరాల్లో ఉంటున్నారు. పండిట్జీ, మీరు వెంటనే శిబిరం వదిలి నేను కౌలుకు పుచ్చుకున్న దొడ్డిలో కాపురం పెట్టండి. 400 గజాల స్థలం. ఆ స్థలం మీ పేర కొందాం. నేను ఎక్కడో అప్పు పట్టుకొస్తాను. మీరు నెమ్మదిగా ఆ అప్పు తీర్చుకోవచ్చు. నాయనా, మీకు నేను మెడకు కట్టిన రాయిలాగా తయారవుతాను. అలా మీరేమీ అనుకోకండి. నేను ఏవో సబ్బులు, తలనూనెలు, ఇంకా ఇతర షాప్ సామాన్లు అమ్మడం ప్రారంభించాను. అవి బాగా అమ్ముడవుతున్నాయి. అదీగాక ఈ మధ్య ఆంధ్రపత్రిక, భారతి, బ్లెడ్జి పత్రికల అమ్మకం సాగించాను. ఇవన్నీ ఒక్కడనే చూసుకోలేకుండా ఉన్నాను పండిట్జీ. ఇంత చిన్న కొట్టు వ్యాపారానికి మనం ఇద్దరం ఎలా ఇముడతాం శాస్త్రిజీ? ఈ పక్కన ఒక పెద్ద కొట్టు అద్దెకొచ్చింది. దానికి బజానా ఇచ్చాను. అక్కడ సాగిద్దాం. ఈ కొట్టిచ్చిన స్నేహితుడికి ఇబ్బంది అవుతున్నది. అందుకనే ఆ పని చేశాను. సరే కానివ్వండి, తక్కిన మాటలు ఇంటి దగ్గర మాట్లాడుకుందాం. ఒక్క నెలలోనే గాయత్రి శాస్త్రి కోసం పటకుటీరం తయారైనది. ప్రభుత్వ సహాయంతోనూ పతంజలి తెచ్చిన అప్పుతోనూ ఆ 400 గజాల భూమి కృష్ణకుమార గాయత్రి పండితుడు కొనుక్కున్నాడు. పతంజలి, గాయత్రి పండితులిద్దరూ కలిసి వ్యవసాయము, కొట్టు రెండూ చూసుకోవడం సాగించారు. గాయత్రి పండితుని కొమరిత జయనందిని అందాల పుంజము. కోలమోము, తీర్చిదిద్దిన కనులు, ముక్కు, నోరుతీరు పసిమి బంగారులో పాటల వర్ణము సమ్మితమైన ఛాయ. 18 ఏండ్ల మిసిమి మిఠాయి పుత్తడి బొమ్మ. తేనెలు జీరలు కట్టి జిడ్డు ఆవుపాల మీగడ తరగలు కట్టినట్టు చిక్కని మధుర కంఠధ్వనితో ఉర్దూ, పంజాబీలు మాట్లాడుతూ ఉంటే పతంజలి హృదయం జల్లుమనేది. ఈ మధురపుష్పం కోసం పంజాబీ కాందిశీకులలో యువకులు ప్రథమంలో అస్తమానము వస్తూ ఉండేవారు. కానీ గాయత్రి పండిట్జీకి అవేమీ గిట్టక వచ్చిన వారిని తన తోట ఇంటి బయట రోడ్డు మీదనే నిలబెట్టి మాట్లాడేవాడు. తాను లేనప్పుడు కొమరిత పతంజలి ఇంట్లో ఉండేట్టు కట్టుదిట్టం చేసినాడు. ఆ కారణం వల్ల పంజాబీ యువకులు నిట్టూర్పులు విడిచి లాభం లేదనే నిస్పృహ వల్ల గాయత్రి పండితుని ఇంటికి రావడం నెమ్మదిగా మానివేశారు. జయనందినికి పతంజలి చెల్లెలు మాలక్ష్మికి నానాటికి స్నేహం గాఢమైపోయింది. మాలక్ష్మి జయనందినికి తెలుగు నేర్పసాగించింది. జయనందిని లాగు చొక్కా మాని, వల్లె మాని, మాలక్ష్మి పరిష్కర్తత్వంలో తెలుగు బాలికల రీతిని చీరా జంపరు ధరించడం నేర్చుకున్నది. గాయత్రి పండితునికి కొడుకు రాధాకుమార్ 5 ఏండ్ల బాలుడు తెలుగుదేశం బాలకుడైనట్టు మాలక్ష్మి దగ్గర తెలుగు మాట్లాడడాన్ని నేర్చుకున్నాడు. ఒక్క నిమిషం కూడా మాలక్ష్మిని, పతంజలి తల్లి సుందరమ్మ గారిని వదిలేవాడు కాదు. సుందరమ్మ గారికి రాధాకుమార్ని పెంపకం పరమ సంతోషం కలుగజేసే వ్రతం అయినది. ఆ బాలుడు ఈమె తన తల్లిగా అత్త అంటూ ఆవిడ పక్కలోనే పడుకోవడం సాగించాడు. జయనందిని ఆలోచనాపరురాలు. భయంకరమైన హృదయ విదారక దృశ్యాలెన్నో పంజాబ్లో చూసింది. ఆమె పులుల గుంపులను చూసిన కురంగిలాగా వణికిపోయింది. ఎన్ని దినాలు ఆమెకు పీడకలలు వస్తూ ఉండేవి. పంజాబ్ విశ్వవిద్యాలయ ప్రవేశిక పరీక్షకు చదువుతూ ఉండగా ఆ దేశం ముక్కలైంది. ఈనాడు ఈ పతంజలి శాస్త్రి ఆ బాలికకి నెహ్రూ అవతారంలాగా కనిపించాడు. ఆ బాలికకు పతంజలిని చూసినప్పుడల్లా ఏదో శాంతి, ఏదో ధైర్యము, ఏదో వర్ణింపలేని ఆశ కలుగుతూ ఉండేవి. పంజాబు, హైదరాబాద్ రాష్ట్రం ఏదో కొద్ది తేడాలుగా ఉంది. కానీ పంజాబ్లో తాను కోరిన ఏదో విచిత్ర సౌందర్యం ఈ తెలుగువారిలో దృశ్యమైనది. తల్లి చీరే కట్టుకునేది. కానీ ఆ విధానం అయోధ్య విధానం. తెలుగువారి కట్టు బొట్టు ఏదో శాంతిపూరితంగా ఉన్నవి. వీరి శుచిత్వం లోతుల నుంచి ప్రవహించి జీవితం అంతా ప్రసరిస్తుంది. తెలుగువారిలో హుందాతనం భారత జాతికి వన్నెగా కనపడింది. జీవితం సౌందర్యవంతం చేసుకోవడం తెలుగువారికి తెలుసును. అలా సౌందర్యమయ పురుష జీవితానికి చిహ్నంగా పతంజలి శాస్త్రి కనబడినాడు. పతంజలి శాస్త్రి రాత్రులు చెల్లెలికి, జయనందినికి పాఠాలు చెప్పేవాడు. అతడు పాఠాలు చెబుతూ ఉంటే శాస్త్రి మోము పూర్ణిమా జ్యోత్సనలాగా వెలిగిపోయేది. అతని మాటల్లో ఉత్కంఠత, అతడు చెప్పే ఉత్సాహము జయనందిని చూసేది.
జీలం నదీ తీరం నుంచి వచ్చిన ఆ ఔత్తరాహ యవ్వన హృదయానికి ఈ ముచిగుంద నదీ తీరవాసుడైన పతంజలి బాలికల్ని కష్టాల నుండి రక్షించే వీరుడే కనపడినాడు. నరకాసుని సంహారమే 16,000 రాకుమారికలను రక్షించిన శ్రీకృష్ణుడు ఇలాంటివాడేనా అని జయనందిని అనుకున్నది. జయనందిని గోధుమతో వండే పిండి వంటలు మహాలక్ష్మి నేర్చుకునేది. తమ దేశపు పిండి వంటలు జయనందినికి నేర్పేది. వీరిరువురికి చదువులు చెప్పే పతంజలి శాస్త్రి వీరిద్దరి ప్రాణస్నేహము చూసి పులకరించిపోయేవాడు. గాయత్రి పండితుడు నెమ్మదిగా తన కష్టాలు మరిచిపోయినాడు. తన 52 సంవత్సరాల జీవితము దక్షిణాన కృష్ణాగోదావరి మధ్య దేశంలోనే గడిచినట్లయింది. వర్తకమునందు, ఇంటి దొడ్డి కాయగూరల పెంపకమునందు అతనికి విచిత్రమైన అనురాగం కలిగింది. అరటికాయ కూర, దోసకాయ పచ్చడి, ఆవకాయ, గోంగూర పులుసు మొదలైన తెలుగు వంటకాలు అతని జిహ్వకు నూతన రుచులు కొనితెచ్చి అతని కలలలో కనిపించే పంజాబు హత్యాదృశ్యాల్ని మాయం చేశాయి. పతంజలి, గాయత్రి పండితుడు కలిసి కాంగ్రెసు, బాపూజీ బోధనలు, ముందు ముందు దేశంలో జరగబోయే మార్పులు చర్చించుకునేవారు. వేదాంత విషయాలు మాట్లాడుకునేవారు. వీరితో వెంకటాచార్యులు చేరుతూ ఉండేవాడు. వీరి ముగ్గురి సంభాషణ జయనందిని, మహాలక్ష్మి చెవులారా వింటూ ఆనందం పొందేవారు. వెంకటాచారి, పండిట్జీ, ఏదో రూపంగా మనిషిని మనస్సు ఆనందం కోరుతూ ఉంటుంది. రాజకీయాలలో ఇతరులకు ఉపకారాలు చేయడము, ధనం సేకరించడము, అధికారంతో ఇతరులను పాలించడము, ఇలా మానవుని మనస్సుకి సంతత వ్యాపార మద్దత ఉంటూనే ఉండాలి. పండిట్జీ అన్నారు, అయితే మనిషిని ఆత్మకి ఆనందం కలిగే విషయాల్ని మనుష్యుడు వాంఛించాడా? పతంజలి సమాధానం చెప్పాడు. ఆత్మ వ్యక్తం కాని వస్తువు, మనస్సు వ్యక్తమైన మానవ జీవితంలో ముఖ్య వస్తువు. పండిట్జీ మెచ్చుకుంటూ, మనస్సు అతి సున్నితమైపోయి పోను మనస్సు తత్వాన్ని మించి పొందే వ్యవస్థే ఆత్మవ్యవస్థ. ఆ వ్యవస్థకు మించిన వ్యవస్థ సర్వాంతర్యామి స్థిత అయిన ఒక మహోత్కృష్టమైన అనివేచన అవస్థ పరమాత్మావస్థ. భౌతిక విషయ జ్ఞానమైన స్థితిలో ప్రాథమికమైన మనస్సు స్థితి. వెంకటాచార్య నాడు, కాబట్టే మహాత్ముడు ఈ మనస్సుని ధర్మపరమైన కార్యాల్లో నిమగ్నం చేయమన్నాడు. లోకోపకారము, స్వకీయానందము రెండూ మిశ్రమై మనుష్యుని జీవితం ఒక ఉత్తమ నదీ ప్రవాహంలాగా ప్రవహించిపోతుంది. ఈ సంభాషణలు జయనందినికి అర్థమైనట్లు ఉండి అర్థం కానట్లు అయ్యేవి. పతంజలి మాట, పతంజలి కంఠము, పతంజలి మోము త్రిప్పటము, అతడు కూర్చునే విధానము, చేతులు తిప్పే రీతులు హృదయానికి ఏదో తెలియరాని ఉప్పొంగునిచ్చేవి. ఆ బాలికలో కలిగే పరివర్తనం, ఆ వాతావరణం పరిమళంగా కమ్ముకుని పతంజలి జీవితాన్ని స్పర్శించేది. ఆ బాలిక తను చూడడం లేదు అనుకున్నప్పుడల్లా పతంజలి ఆమెను తనివితీరా గమనించేవాడు. ఆమె పంజాబీ పాటలు, ఆమె ఆటలు, ఆమె తోట పనిచేసే అందమైన తీరులు చిత్రాలై అతని హృదయంలో ఆ బాలికపైన స్త్రీవాంఛ అతనికి దర్శనం కాలేదు. ఆమె ఏదో అజంతా చిత్రలేఖనము, పాలంపేటలో సౌందర్య విన్యాసవంతమైన శిల్పము. 1949 మే నెల వచ్చింది. ఎండలు తీక్షణంగా కాస్తున్నాయి. ఉన్నట్టుండి ఒక ఆదివారం నాడు పతంజలి భోజనానికి ఇంటికి వచ్చిన సమయంలో 11 గంటలకు ఆకాశం చటుక్కున మేఘాలతో నిండి ప్రపంచం అంతా ఒక్కసారి చల్లబడి వడగళ్ల వాన కురిసింది. పతంజలి స్నానానికని దొడ్లోనికి పోతూ బీరా చిక్కుడు పాదులు చూస్తున్నాడు. ఆ ఎండలో మేలుముసి వేసుకుని ఏదో కొనిరాగం తీస్తూ పందిరి ఛాయలు నిలబడి బీన్స్ కాయలు కోస్తున్నది జయనందిని. వడగళ్ల వాన కురవబోయే ముందు ఆ చల్లదనానికి కంఠం ఎత్తి మై గిరిధర్ కర్కే జాము అని పాడుకుంటున్న జయనందిని పతంజలిని గమనించలేదు. పతంజలి ఆమెను చూస్తూ ఆనందంతో అలా నిలుచుండిపోయాడు. జల్లుమని వడగళ్లు కురేయడం ప్రారంభించాయి. జాజిపూలు, పారిజాతం పూలు, ఆణిముత్యాలు చిన్నవై ఆ వడగళ్లు కురిసినాయి. అవి దేవతలు కురిపించే పూలవర్షంలాగా ఉన్నాయి. కాని పతంజలికి వెనుక తాను పొలంలో ఉన్నప్పుడు ఉసిరికాయలంత వడగళ్లు మహావేగంగా అశనికోటి పాతంలాగా పడిన రోజు మనస్సులో మెరుపు మెరిసింది. అతనికి తోటలు, ఈ ఇల్లు, ఈ ప్రేబంధువులు నాశనమైపోతున్నట్లు దిగ్భ్రమయుక్తమైన విపరీత భయం ఆవహించింది. పిడుగు తగిలిన వాళ్లాగా తూలి అమ్మయ్య అంటూ కూలిపోయినాడు. అతడు పడిన చప్పుడు విని చటుక్కున తిరిగి చూచి జయనందిని, ఏమైంది మామా అని అతని కడకు పరుగిడి వచ్చింది. అతడి పక్కనే చటుక్కున చతికిలపడి, ఏమీ దెబ్బ తగిలిందా? మాట్లాడు మామా అని గజగజ వణుకుతూ పతంజలిని తన ఒడిలోనికి తీసుకుని అతని తల తన హృదయానికి అనుకున్నది. అతడు నిమేషంలో తెప్పరెళ్ళి ఆమె స్పర్శాసుఖం అనుభవిస్తూ మరి 2 నిమిషాలు అలాగే ఉండిపోయినాడు. ఇద్దరి హృదయాలలో తెరలు వీగిపోయినాయి. అతని జీవితానికి ఆమె ఆగస్టు 15వ తేదీ అయినది.
అతడా బాలిక జీవితానికి రాబోవు పవిత్రాశయమూర్తి అయి గోచరించినాడు. తనకి తెలియకుండా పతంజలి బాహువులు ఆమెను గాఢంగా చుట్టివేసినాయి. చుట్టూ వారిపైన వడగళ్ళు మల్లెమొగ్గలై జలజల రాలుతున్నాయి. రాధాకుమారుడు లక్ష్మీనరసింహశాస్త్రి మహాలక్ష్మి వడగళ్ళు ఏరుకోవడానికి దొడ్లోకొచ్చినారు. ఏమిటక్కా అని, ఏమిటి బెహన్ అని రాధాకుమారుడు, ఏం జరిగిందన్నయ్య, పడ్డావా, ఏమిటి అని శాస్త్రి వీరిరువురు దగ్గరికి పరిగెడి వచ్చారు. మహాలక్ష్మి, అమ్మో, ఏం జరిగిందేమిటని ఒక గంతులో వీరిని సమీపించింది. ఇదంతా 3 నిమిషాల కాలం మాత్రమే. వడగళ్ళు అక్షతలు తలంబ్రాల్లాగా ఇంకనూ చిన్నవై కురుస్తున్నవి. చటుక్కున పతంజలి లేచి తల తిరిగింది. తూలిపోయినంచెల్లి, జయా నన్ను పట్టుకోపోతే చాలా దెబ్బ తగిలి ఉండును అంటూ నిల్చుండిపోయినాడు. జయనందిని మోము పలాస పుష్ప వర్ణకాంతిలో జరిగినది. సిగ్గుతో ఆమె మోము ఆర్ద్రత దాల్చినది. జయనందిని లేస్తూ, మామకి కాలు జారింది కాబోలు అని నిల్చుండిపోయింది. వడగళ్లవాన వెరిసింది. ఆ రాత్రి వెంకటాచార్యులు గాయత్రీ పండితుని కడకు వివాహ బేరానికి వచ్చినాడు. పండిట్జీ హృదయానందానికి కడవలు లేకపోయినవి. ఆచార్యభాయ్, నా హృదయంలో ఈ కోరిక మొదటినుంచి ఉంది. నాయన, ఇంతకన్నా నా జన్మకు సంతోషమే ఉంది అన్నాడు. పతంజలి తల్లి సుందరమ్మగారు తన జన్మకు ఇంతకన్నా మోక్షానందం ఏమున్నది అనుకున్నది. వారిద్దరికీ ఆ రాత్రి ఆమె కన్నుల నుండి ఆనంద బిందువులు రాలుతూ ఉండగా ఒకచోట కూర్చోబెట్టి దృష్టి తీసింది. వడగళ్ళు, తుఫాన్లు, దావానలాలు, ప్రళయాలు మానవ జీవితానికి ఎలాంటి మార్పులు తీసుకొస్తాయి? హిమాలయత్ అనే అంశలో ఉద్భవించిన ఈ జయ తన జీవితం వెతుక్కుంటూ ఇలా దక్షిణానికి వచ్చింది. ఆ మనోహరమూర్తికి కర్కశుడైన తాను తగి ఉండడు. అయినా తెలుగునాట ఔత్తరాహశక్తి ప్రసరించే దివ్యముహూర్తం ఆసన్నమైంది కాబోలు అని అనుకున్నాడు పతంజలి. జయకు తానే దైవమట, తానే చక్రవర్తెట, తానే నాయకొట్ట అని మహాలక్ష్మి ఆనందంతో పొంగిపోతూ అన్న చెవిలో గుసగుసలు పలికింది. జయ తేరి చూడజాలని సౌందర్యంతో నందనవన పారిభద్ర పుష్పంలాగా వికసించిపోయింది. అవతారమూర్తి తన గురువు అని మోము తన హృదయంలో దాచుకొని అదుముకున్నప్పుడు వర్ణింపలేని అంత ఆనందం తను ముంచివేసిందేమిటి? ఆమెను మహాలక్ష్మి, మా అన్నను వివాహం ఆడగలవా వదినా అని అడిగినప్పుడు కలిగిన పులకింపులతో మహాలక్ష్మిని గట్టిగా కౌగలించుకొని ఆమె చెంపలు గాఢంగా చుంబించినది. ఆమె కన్నులలో మధురత్రపా జ్యోత్స్నలు అలుముకుపోయినవి. భాబీ, నాకేం తెలుసును, నీకే తెలియను అన్నది. వడగళ్ళు అమృత బిందువులే కురిసి వెలిసినవి కదా. విన్నారు కదండి, అడవి బాపిరాజు గారి కథ వడగళ్ళు. మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. మీ కొప్పర్తి రాంబాబు, విశ్రాంతి ఉద్యోగి, ఇండియన్ బ్యాంక్, విజయవాడ.